మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీకి వెళ్లారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్ కు ఘన స్వాగతం పలికారు విద్యార్థులు, అధ్యాపకులు. ప్రస్తుతం మంత్రి వివేక్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రావడం జరిగింది. నిజంగా NAC ఈజ్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఎందుకు అచీవ్మెంట్ అంటే NACలో ఏదైతే ఉందో ప్రిన్సిపల్స్ ఆఫ్ NAC ఏముంది? ప్రిన్సిపల్స్ ఆఫ్ NAC స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుంటున్నారో వారు పాస్ అయిన తర్వాత కూడా ఏ స్థాయికి పోతారు, వీళ్ళు మంచి జాబ్స్ వస్తున్నాయా లేదా, అదొక అంశం అన్నమాట. బట్ బిఫోర్ దట్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు, వీళ్ళు రీసెర్చ్ పేపర్స్ సరిగా చేస్తున్నారా లేదా, స్టూడెంట్స్ది ఇంటరాక్షన్ సరిగా ఉందా లేదా. సో NAC మనకు ఎన్ని నేర్పిస్తుందంటే అవన్నీ కూడా ఫాలో చేసినప్పుడు మన ఇన్స్టిట్యూషన్ విల్ బికమ్ అ వెరీ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్. సో దట్ ఈస్ అ గుడ్ ఐడియా షీ ఇంప్లిమెంటెడ్. సో మనకు NAC వచ్చినంత వరకు మనకు యూ షుడ్ నాట్ ఫీల్ హ్యాపీ. మన దగ్గర ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు ఆటోనామస్ వచ్చింది, కొత్త యూనివర్సిటీ అనుకుంటున్నాము, మనకు ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ఫ్యూచర్లో ఉంటుంది. సో ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ మస్ట్ కోఆపరేట్ అండ్ యూ మస్ట్ హ్యావ్ దట్ జీల్ అండ్ ప్యాషన్. మనకు ఎట్లనైనా ఈ ఇన్స్టిట్యూషన్స్ని పైకి తీసుకురావాలని చెప్పి మీరు అందరిలో కూడా ఉండాలి. నేను ఐ గాట్ లిటిల్ డైగ్రెస్డ్, కానీ వై ఐ వాజ్ టాకింగ్ అబౌట్ కాకా ఇస్, నేను బిజినెస్లో సక్సెస్ఫుల్ అయిన తర్వాత వారు రిటైర్మెంట్ టైం వచ్చి వారు పిలిచి నాకు చెప్పినాడు, సి వివేక్, నేను రిటైర్ అయిపోతున్నాను, మన లెగసీ నడవాలి, నువ్వు ఎట్లా పాలిటిక్స్లో రావాలి, ఎంపీగా నిలబడాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను కొంచెం బిగినింగ్లో నాకు బిజినెస్లో మంచిగా ఎస్టాబ్లిష్డ్, నా ఓన్ ఫీల్డమ్ నేను నడిపిస్తున్నాను, అందరూ స్టాఫ్ ఆర్ వెరీ హ్యాపీ, స్టాఫ్ నాతోని దే యూస్ టు ట్రీట్ అస్ వెల్, వర్కర్స్ యూస్ టు ట్రీట్ అస్ వెల్. సో నాకు ఇక్కడికి వచ్చి పొజిషన్స్ ఆఫ్ పవర్లో ఉండాలని ఎప్పుడు కూడా లేకుండాండి. కానీ మా నాన్నగారు ఏదైతే చెప్పినారో ఈ లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి ఏదైతే చెప్పడం వలన నేను పాలిటిక్స్లో రావడం జరిగింది. సో 5 years నేను ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి నిజంగానే ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒకవైపు ఉద్యమం చేసేది, ఇంకోవైపు కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ వర్క్స్ కూడా అలాగే స్పిరిట్తోని అన్నీ కూడా పనులు చేయడం జరిగింది. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఏమైపోయిందంటే కాకా గారి లెగసీ ఏదైతే ఉందో, కాకా గారి గుడ్విల్ ప్రజలలో ఏదైతే ఉందో, కాకా గారి ఏదైతే వాల్యూస్ వారు ఫాలో చేస్తున్నారో ఇవన్నీ కూడా కొనసాగించడానికి ఒక అవకాశం కలిగింది ఎంపీగా. సో 4 years తర్వాత మా నాన్నగారు నన్ను పిలిచి ఒక గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చినాడు. ఏమన్నాడంటే, వివేక్, ఇప్పటి వరకు నీకు వెంకటస్వామి కొడుకు అనేది, కానీ ఇప్పుడు తెలంగాణలో పార్టిసిపేట్ చేసి తెలంగాణలో ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఐ వాజ్ ఇన్ ద ఫ్రంట్ రన్నర్. నేను ఢిల్లీలో తెలంగాణ అజిటేషన్, తెలంగాణ స్టేట్ ఇవ్వాలని నిజంగా కీలకమైన పాత్ర వేస్తాను. బికాజ్ బ్యాక్ డోర్ మెకానిజం ఏదైతే సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారో, ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎంత అజిటేషన్ ఉన్నప్పటికీ కూడా ద డిసిషన్ మేకర్ షుడ్ గెట్ కన్విన్స్డ్. సో ఆ కన్విన్సింగ్ పార్ట్లో ఐ ప్లేడ్ అ వెరీ క్రిటికల్ రోల్. సో ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వాజ్ డిక్లేర్డ్. సో మా ఫాదర్ అది రికగ్నైజ్ చేసి ఇప్పుడు నువ్వు వివేక్ అని చెప్పి నాకు గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బికాజ్ ఎప్పుడైతే మా ఫాదర్ చాలా టఫ్ అన్నమాట. నేను ఆ టైంలో V6 పెట్టాలి, అన్ని ఛానల్స్ అన్ని ఆంధ్ర ఛానల్స్ ఉన్నాయి, తెలంగాణ ఛానల్ పెట్టాలని చెప్పి తెలంగాణ ఛానల్ పెట్టడం జరిగింది. కానీ మా నాన్నగారు చూసేది కాదు. ఆయన ఫేవరెట్ ఛానల్ ఆ రోజులలో కూడా TV9 లేకుంటే ఈటీవీ ఉండేది. సో మా ఆఫీస్లో ఎప్పుడు కూడా చెప్పేది, సార్ ఛానల్ మంచిగా యాక్సెప్ట్ అయిపోయింది, మంచిగా నడుస్తున్నది అని చెప్తే నేను వారికి ఒకటే అన్నాను, ఫర్ మీ ఛాలెంజ్ ఈజ్ నాట్ వాట్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ అండ్ అప్రిషియేటింగ్. మై ఛాలెంజ్ ఈజ్ మా నాన్నగారు ఎప్పుడైతే V6 చూస్తారో అప్పుడే V6 సక్సెస్ అని చెప్పి
నేను చెప్పడం జరిగింది. సో ఆఫ్టర్ అబౌట్ 7-8 months TV9 వారు మా 3 బార్ బులెటిన్ బుల్లెట్ న్యూస్ అని చెప్పి TV9 కాపీ చేసి వారు స్టార్ట్ చేసినారు. అప్పుడు మా ఫాదర్కి అనిపించింది, అరే నిజంగానే V6 ఈజ్ డూయింగ్ వెల్, వారు ఇప్పుడు లీడర్స్ అని చెప్పి అప్పుడు మా ఎడిటర్ని పిలుచుకొని హగ్ చేసి యు ఆర్ ద విన్నర్ అని చెప్పి అప్పుడు మా నాన్నగారు చెప్పడం జరిగింది. అంటే స్మాల్ థింగ్స్, బట్ హీ వాజ్ అ పర్సన్ హూ వుడ్ గేజ్ ఏ అంశంలో ఏది కరెక్ట్ ఉంటుంది, ఎట్లా చేయాలి. ఆయనకు మా కొడుకు ఛానల్ అని చూడకపోయేది, బట్ వెన్ ఇట్ బికేమ్ అ పీపుల్స్ ఛానల్ ఓన్లీ ఈ స్టార్టెడ్ సింగ్. సో నాకు కూడా మా నాన్నగారు పేరు లెగసీ ఏదైతే మెయింటైన్ చేయాలనుకున్నారో, సో ఐ టుక్ వన్ మోర్ స్టెప్. నా పేరు కూడా నేను మార్చుకున్నా, వివేక్ వెంకటస్వామి అని చెప్పి. పేరు ఎందుకు మార్చుకున్నా అంటే ఓన్లీ టు ఎన్ష్యూర్ దట్ కాకా వెంకటస్వామి గారు ఆయన వర్డ్, ఆయన లెగసీ కంటిన్యూ కావాలి. వారు ఏదైతే ఆలోచించారో ఈ స్టేట్కి ఇది ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి అదే ఆలోచనతోనే నేను పేరు కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది. సో డ్యూరింగ్ దిస్ లాస్ట్ 10 years 12 years అనుకోండి, ఈ స్ట్రగుల్లో నేను కూడా ఉండింది. మా నాన్నగారు మంత్రిగా ఉండే హీ డిడ్ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద పీపుల్. ఎప్పుడు కూడా నిరంతరం పబ్లిక్ని ఎట్లా సేవలు చేయాలని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు ఆలోచించేవారు. నాకు కూడా ఉండింది ఒకటి ఆశ, ఏదో ఒక రోజు మంత్రి అయితే చాలు, మంత్రి అయితే మా నాన్నగారు ఏదైతే ఆలోచించారో అది నేను ఐ విల్ బీ ఫుల్ఫిల్లింగ్ హిజ్ డ్రీమ్ అని చెప్పి నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ బికేమ్ అ మినిస్టర్. సో ఇప్పుడే అందరు చెప్పినట్టు మై స్పౌస్, మై బెటర్ హాఫ్ సరోజ, షీ ప్లేస్ ఎ రియల్లీ క్రిటికల్ రోల్. ఎందుకంటే నాకు టైం లేనప్పుడు నేను కేవలం చెప్పి పోతూ ఉంటాను, బట్ షీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ద హౌస్ గోస్ వెల్, కాలేజ్ రన్స్ బెటర్, అండ్ systems at home and workplace also run well. సో నాకు కూడా ఈ అన్ని విషయాల మీద ఆలోచించేది అవసరం లేదు. పాలిటిక్స్లో ఉన్నప్పుడు, రాజకీయంలో అదే ఒక పట్టుదలతో. నాకు మొన్న మంత్రి అయిన తర్వాత మెదక్ డిస్ట్రిక్ట్కి ఇన్ఛార్జ్ చేసినాను నేను. మెదక్ డిస్ట్రిక్ట్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ డిస్ట్రిక్ట్. అదే డిస్ట్రిక్ట్లో కేసీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, అందరూ పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. అందరు ఇదే ఆలోచించుకున్నారు, అరే ఏంటి ఈయన ఎక్కడ పోతున్నాడు అని చెప్పి. కానీ నాకు అనిపించింది ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి ఛాలెంజ్ అని. సో నేను ఫస్ట్ ఫ్యూ డేస్ 2 visits చేసిన తర్వాత ఐ వాజ్ రియలీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్లో అందరు కూడా సార్ నౌ కాంగ్రెస్ హ్యాస్ అ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పి వారు చెప్పినారు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈవెన్ సిద్దిపేట్ వాజ్ కాకాస్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. ఆయన 3 సార్లు అక్కడ గెలిచినాడు. సో వెన్ ఐ వెంట్ దేర్ అందరు కూడా కనెక్షన్, వెంకటస్వామి గారి పేరు చెప్తేనే ఆ కనెక్టివిటీ ఏదైతే వచ్చిందో సిద్దిపేటలో, ఇట్ వాజ్ ఇన్స్టంటేనియస్. సో కాకా వెంకటస్వామి గారు ఈజ్ అ రియల్లీ అ బిగ్ పర్సనాలిటీ. సో ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు కంటిన్యూ దట్ లెగసీ. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఆ లెగసీని ముందుకు వెళ్ళడానికి ఐ వాజ్ లక్కీ దట్ వంశీ ఆల్సో గాట్ అన్ ఆపర్చునిటీ. ఆయన కూడా అయిపోయినాడు. ఆయన ఫ్యూచర్ ఇయర్స్లో ఆయనకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది. కాగా వెంకటస్వామి గారు ఏదైతే ఆలోచనతోని బీద ప్రజలకు సాయం చేయాలి. నాకు ఈ మంత్రి పదవి వచ్చిందంటే ఓన్లీ థ్రిల్ హియర్ ఇస్ చాలామందికి యాక్సెస్ ఉండొచ్చు, చాలామందికి హెల్ప్ చేయడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎన్ష్యూర్ పవర్ డజంట్ గో టు యువర్ హెడ్, because the easiest thing in life is to allow the power to go to your head, because కొన్ని రోజులు you can control power, but after some time power will control you. So that is the challenge everybody has who get good positions of power. So I hope I will be balanced, I will be within my space. I need to be simple, I need to be humble, so I will do that. But for me the biggest kick will be to see Ambedkar educational institutions grow, because this was the first dream of my father, that in these institutions we were able to give good quality education with good infrastructure to the poorest of the poor.
సో వెన్ ఐ కీప్ స్పీకింగ్ అవుట్ సైడ్, మా దగ్గర కూడా ప్రైవేట్ సెక్టర్లో వీఆర్ గివింగ్ స్కాలర్షిప్ టు పీపుల్. సిఇఓ గారు చాలా మంచి వర్డ్ చేసినారు, ఎర్న్ వైల్ స్టడీయింగ్ అని చెప్పి. సో ఇట్స్ అ గుడ్ మోటివేషన్ టు ద స్టూడెంట్స్. సో ఐఎమ్ హ్యాపీ దట్ స్కీమ్ హెస్ బికమ్ సక్సెస్ఫుల్ అండ్ దేర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ vying to get that scholarship. So I will once again take this opportunity to thank the staff, management, students, the faculty and everybody for giving me such a good reception. But I also want to tell all of you, there is a bigger responsibility on all of you. Let us make this institution stronger and prove to everybody that people who come out of these institutions are contributing to the growth of this nation, because it is a very important point that people who pass out of these institutions, they get good jobs, they are well trained. Because in my portfolio, one of the main things is skill development. That is also there is one of my responsibilities. So మీరు మీ ఇన్స్టిట్యూషన్లో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ గురించి మేడం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్ రావాలి, ఇంగ్లీష్ స్పీకింగ్ రావాలి, వీళ్ళు పోయినప్పుడు ధైర్యంగా ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలి. సో దీస్ ఆర్ ద సింపుల్ థింగ్స్ ఫర్ అ ఇన్స్టిట్యూషన్ లైక్ దిస్ టు గ్రో ఇన్ ద పీపుల్, ఇన్ ద స్టూడెంట్స్, అండ్ వన్స్ దే గెట్ గుడ్ జాబ్.